So now we will discuss about first problem. The problem is a camshaft to give the following motion to a knife edge follower. Okay, this is the first follower. Outer stroke during 60 degrees of cam rotation. Second one is dwell for next 30 degrees of the cam rotation. Third one is return stroke during the next 60 degrees of the cam rotation. Fourth one is dwell for the remaining 210. You observe here, the first one is 60, second one is 30, 60 plus 30, 90, 90 plus third one is 60, 150, and total is the 360. So 360 lo nunchi 150 has 210. So fourth one is clear totally. And manaki 4 strokes unnai. So total ga 360 degrees anedi clear ayipinadu. So next one, the stroke of the follower is 40 mm. So total height is the 40 mm. So and the minimum radius of the cam is 50 mm. So meeku follower the stroke cam radius ఉన్నది కూడా రెండు సేమ్ రూలే ఉంటుంది. ఒక్కొక్కసారి రెండు రివర్స్ అవుతూ ఉంటాయి. సో ఎలా ఉన్న ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ద ఫాలోవర్ మూవ్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. విత్ యూనిఫామ్ వెలాసిటీ ఇక్కడ చూడండి, యూనిఫామ్ వెలాసిటీ ఉంది ఇక్కడ. అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్, యాక్సిలరేషన్ రిటర్నేషన్ మోషన్ కాకుండా యూనిఫామ్ మోషన్ అంటే యూనిఫామ్ వెలాసిటీ దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అంటే ఫాలోవర్ ఏంటి, నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ యూనిఫామ్ మోషన్. సో సెకండ్ క్లారిటీ. నెక్స్ట్ both the out stroke and the return stroke draw the profile of the cam. Draw the profile of the cam. The first point, the axis of the follower passes through the axis of the camshaft. Because follower axis camshaft axis same undala. Next second point is the axis of the follower is offset by 20 mm from the axis of the camshaft. ఓకే, మన ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇక్కడ రెండు కూడా సేమ్ ఉండాలి. సెకండ్ పాయింట్ వచ్చి 20 mm ఆఫ్సెట్. ఇక్కడ మీరు నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ యూజ్ చేయాలా, యూనిఫామ్ వెలాసిటీ మోషన్ యూజ్ చేయాలా. ఫస్ట్ పాయింట్ ఏంటి, సేమ్ యాక్సిస్ డ్రా చేయాలా. సెకండ్ వన్ 20 mm ఆఫ్సెట్ డ్రా చేయాలా. ఓకే, సో ఫస్ట్ వీ కెన్ డ్రా ది యూనిఫామ్ వెలాసిటీ డయాగ్రామ్. ఓకే, యూనిఫామ్ వెలాసిటీ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? సో బేసికల్గా ఏంటంటే మనం ఒక లైన్ డ్రా చేయాలండి. 1 minute. Now I can draw the. Okay, now we will explain the uniform velocity motion. So first draw the displacement diagram. Okay, here the given data is ఫస్ట్ అవుటర్ స్ట్రోక్ వచ్చేప్పటికి 60 degrees ఉంది. నెక్స్ట్ రిటర్న్ స్ట్రోక్ వచ్చేప్పటికి 60 ఉంది. డ్వెల్ అంటే ఇక్కడ ఫస్ట్ 12, 30, రిటర్న్ 60, సెకండ్ 12, 210 degrees. ఇక్కడ డిగ్రీస్లో ఉంది. సో మనం బేసికల్గా సెంటీమీటర్స్ కానీ మిల్లీమీటర్స్ కానీ అయితే ఈజీ అవుతుంది మన డ్రా చేయడం అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డ్రా ది 1 హారిజాంటల్ లైన్. నెక్స్ట్ స్ట్రోక్, ఫాలోవర్ స్ట్రోక్. ఎంత ఉందో ఫాలోవర్ స్ట్రోక్ ఇక్కడ క్వశ్చన్లో మీకు 40 మెన్షన్ చేస్తున్నాను. సో 48. సో ఇట్లా ఒక రెక్టాంగిల్ బ్లాక్ డ్రా చేయండి. అన్నౌన్ లెంత్, రెక్టాంగిల్ బ్లాక్ అన్నౌన్ లెంత్. ఇక్కడ మనం డిగ్రీస్ని జస్ట్ స్కేల్ తీసుకుంటాం, కన్వర్ట్ చేయడం ఉంటుంది. స్కేల్ తీసుకుంటాం. సో 1 degree ఈక్వల్ టు 1 centimeter. సో 1 degree ఈక్వల్ టు 1 centimeter. ఇప్పుడు ఏమవుతుందండి ఇది 1 centimeter 1 mm అంటే 60 centimeters అయిపోతుంది కాబట్టి 1 degree ఈక్వల్ టు 10 mm. ఇప్పుడు 60 degrees ఈక్వల్ టు 60 mm అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి క్లియర్గా ఒక 60 60 mm, సారీ 60 mm. అలాగే నెక్స్ట్
30, అలాగే నెక్స్ట్ ఇంకో 60. దీస్ ఆల్సో అన్నౌన్. అంటే మీరు ఇక్కడ మనకి టోటల్గా డ్రాయింగ్ షీట్లో 2, 10 ప్లాట్ చేయడానికి పాసిబిలిటీ కాదు కాబట్టి ఏం చేస్తామంటే ఒక 50 or 60 తీసుకుని జస్ట్ పెట్టేస్తాం. ఓకే, ఇక్కడ డైమెన్షన్ డ్రా చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇంక కంటిన్యూషన్ కాబట్టి ఇది 1 kilometer ఇదే పరిస్థితి ఉంటుంది. 2 ఎలమెంట్స్ చేస్తాం, అయిపోతుంది. So this one is 60 degrees, 30 degrees, 60 degrees. Here also 210 degrees. అంతేకాని మీరు mm రాయకండి, అక్కడ సెంటీమీటర్ రాయకండి. ఓకే, నెక్స్ట్ ద అవుటర్ స్ట్రోక్ అండ్ రిటర్న్ స్ట్రోక్ పార్ట్స్. ఈ రెండు పార్ట్లు కూడా మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేస్తూ ఉంటారండి. సో బేసికల్గా ఏంటంటే సమ్ టెక్స్ట్ బుక్లో 5 ఉంటాయి, సమ్ టెక్స్ట్ బుక్లో 7 ఉంటాయి, సమ్ టెక్స్ట్ బుక్లో 6 ఉంటాయి. సో ఇదే మనకి వచ్చే కర్వ్ స్మూత్ కర్వ్ డ్రా చేయడం కోసం. అంటే మనం ఏదైనా డ్రా చేసినప్పుడు దగ్గర దగ్గర ఉన్న డాట్స్ అనేది ఈజీ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ అంతే, ప్రొఫైల్ మనకి ఈజీ ఉన్న కోసం ఏం చేస్తామంటే, కానీ బేసికల్గా మనం ఇప్పుడు కూడా సర్కిల్ ఇప్పుడు 2 parts కానీ 4 parts కానీ 8 parts కానీ 12 parts కానీ చేస్తూ ఉంటాం, 60 parts కానీ చేస్తూ ఉంటాం అలాగే. సో ఇందులో ఏంటంటే మనం టోటల్గా 12 parts చేస్తే ఈజీ అవుతుందండి. ఎప్పుడైనా మనం ఒక సర్కిల్ డ్రా చేయాలంటే 12 parts అనుకోండి, 30, 30, 30, 30 మనకి ఈజీ అవుతుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే అవుటర్ స్ట్రోక్ రిటర్న్ స్ట్రోక్ని 6 parts చేస్తానండి. ఇక్కడ 6 parts చేస్తాం, ఇక్కడ 6 parts చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 12 parts ఈజీ అవుతుంది. ఇక్కడ 60 మనకి బేసికల్గా 60 ఉంది కాబట్టి 6 mm, 6 centimeters టోటల్ అంటే 60 mm. సో 60 mmని 6 parts చేయడం ఈజీ మనకి. ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది, మీరు స్కేల్ పెట్టుకుని ఇక్కడ 10, 20కి, 30కి, 40కి, 50కి వీటిని ఇలా జాయిన్ చేసిన పైకి. ఫస్ట్ వన్ 0, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th అండ్ 6th మీరు ఈక్వల్గా చేయాలండి. ఇప్పుడు కూడా అది పెట్టుకోండి. 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6. ఇది కూడా సేమ్. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, 4th పార్ట్ అండ్ 5th పార్ట్. ఇవి పెట్టాయి కాబట్టి ఇక్కడ ఇదే సేమ్ నోట్స్ పెట్టండి. 0 డాష్, 1 డాష్, 2 డాష్, 3 డాష్, 4 డాష్, 5 డాష్ అండ్ 6 డాష్. ఓకే, మీరు ఎప్పుడు ఈక్వల్ పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ 6 ఈక్వల్ పార్ట్స్, ఇక్కడ 6 ఈక్వల్ 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి టోటల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ పాయింట్ని ఏ అని పెట్టండి. పాయింట్ని ఇప్పుడు ఈ పాయింట్ని ఈ కార్నర్ పాయింట్ని జాయిన్ చేయండి. ఇక్కడ చూడండి క్లియర్గా ఈ కార్నర్ పాయింట్కి జాయిన్ చేయండి. మీకు ఎప్పుడైతే లైన్ టచ్ అయిందో పాయింట్స్ దగ్గర రావాలని ఏ 0 దగ్గర ఉంది 4, 1 లైన్కి ఈ లైన్ ఇంక్లినేషన్ లైన్ టచ్ అయిన పాయింట్ ఇది బి అని పెట్టండి. అలాగే ఇది సి పెట్టి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్, ఇది జి. ఓకే, అట్లాగే మళ్ళీ రిటర్న్ స్ట్రోక్ ఏం చేస్తాం, టాప్ నుంచి బాటంకి వస్తాం, రిటర్న్ అవుతుంది అలా ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఇలా డ్రా చేయండి. ఈ జి అయింది కాబట్టి హెచ్, ఇప్పుడు ఐ పెట్టమంటే నెంబరు జే, కే, ఎల్, ఎం, ఎన్ అండ్ పి. ఓ కూడా మెన్షన్ చేయకుండా ఉంటుంది. ఐఓ అనేది తీసి పట్టుకుంటాం మనకి ఇండికేషన్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. ఇక్కడ మీకు కావాలి డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ ఆఫ్ ఏంటిది మోషన్ యూనిఫామ్ వెలాసిటీ మోషన్. ఓకే, సో నెక్స్ట్ మనం క్యామ్ ప్రొఫైల్ డ్రా చేయాలి. ఓకే, సో క్యామ్ ప్రొఫైల్లో క్యామ్ షాఫ్ట్, the cam radius is 50 given the problem. ఓకే, ఇది మనం కొంచెం ఇది తగ్గిస్తుంది వల్ల మనకి ఏమి యూజ్ అయ్యి కాబట్టి ఇది తగ్గిస్తున్నారు. ఇక్కడ మీరు బేసిక్గా చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన క్యామ్ రేడియస్ సర్కిల్ డ్రా చేయండి. తర్వాత సెంటర్ పాయింట్ తీసుకోండి.
యాక్సిస్. సో ఇక్కడ నుంచి మీరు ఎగ్జాక్ట్గా ఎంత స్ట్రోక్ ఇది ఇందులో ఇచ్చే కదా మషిన్ ఇక్కడ మీరు స్టార్టింగ్ పెట్టలేదండి. సో దిస్ ఇస్ ఆల్సో 40. ఇక్కడ ఇచ్చిన వాల్యూ స్ట్రోక్ అనేది 40. ది డయామీటర్ ఇస్ మనకి ఇచ్చింది వాడు 50 ఇచ్చినాడు అనుకుంటున్నాను. సో అట్లాగే ది రేడియస్ ఇస్ 50. ఓకే, ఈ హైట్ 40. ఇక్కడ చూడండి మీకు ప్రొఫైల్ ఫాలోవర్ డ్రా చేసినప్పుడమ్మా ఫాలోవర్ ప్రొఫైల్కి ఇది షేప్ అంటూ జస్ట్ మనకి సైజ్ అనేది డిపెండ్స్ ఆన్ ఫిగర్ ఎంత అన్నది. బట్ మనకి హైటే మెయిన్ ఇక్కడ. ఇది ఎంత ఉందో మనకు అవసరం లేదు. ఓకే, మీరు సింపుల్గా ఏంటంటే జస్ట్ ఒక షేప్ ప్రాపర్గా వచ్చిన డ్రా చేయండి అంతే తప్పది. అంటే మీరు ఒక 10 పెట్టుకుని రెడీ. ఈ యాక్సిస్కి ఇటు పైకి ట్రై పెట్టండి. టోటల్ హైట్ ఏమో 40 పెట్టండి. ఇది 40 పెట్టండి. ఓకే, ఈ షేప్లో డ్రా చేయండి. ఇదంతా లైట్గా ఉండాలి టోటల్గా అంతే. సో ఇక్కడ నుంచి మీకు ఏమైందంటే బేసికల్గా ఇది లైనింగ్ ఉండాలండి. దీన్ని జాయిన్ చేస్తాం. మనకి ఫస్ట్ అవుటర్ స్ట్రోక్కి 60 డిగ్రీస్. ఓకే, 60 డిగ్రీస్ ఉంది మనకి టోటల్గా. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే పొటాటో రీచ్ చేసేటప్పుడు ఇక్కడ 60 డిగ్రీస్ నోట్ చేయాలి. ప్లస్ 60 నోట్ చేయండి. అంటే యాంగిల్ ఎంత అనేది 60 డిగ్రీస్. అలాగే నెక్స్ట్ ఎంత ఉంది డల్ 30 ఉంది. సో 60 + 30 ఎంత 90 ఇది వస్తుంది. సెకండ్ పాస్ట్ 30. అలాగే నెక్స్ట్ ఏంటి ఇది కూడా 60 ఉంది. రిటర్న్ స్ట్రోక్ 60. ఇది కూడా 60 నోట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత అవుతుంది టోటల్ అది 210. ఓకే, మనకు అవసరం ఇదే కదా. ఫస్ట్ 60 30 60 ఇంకంతా ఎక్స్పోజన్ టోటల్గా. ఇప్పుడు ఇక్కడ 60 ఇంక్లినేషన్ కూడా మనం సేమ్ ఈక్వల్ పార్ట్ చేయాలి. మీరు ప్రొఫైల్లో ఎంతైతే ఈక్వల్ పార్ట్ చేస్తున్నారో అక్కడ 6 పార్ట్ చేస్తే 6 పార్ట్ చేయాలి, 4 పార్ట్ చేస్తే 4 పార్ట్ చేయాలి, అలాగే 3 పార్ట్ చేస్తే 3 పార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 6 పార్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడ కూడా సేమ్ 6కి డివైడ్ చేస్తాం. 6 పార్ట్స్ ఎలా చేస్తాం? అప్పుడు ఏం చేస్తారంటే 60 డిగ్రీస్ ఉంది కదా ఇక్కడ. 60 డిగ్రీస్ బై 6 ఎంత అవుతుందండి? వైస్ 1 10 డిగ్రీ అవుతుందండి. 1 2 3 4 and 5 and 6. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇది సెంటర్ పాయింట్ కదా, ఆల్రెడీ O పాయింట్ అంటాం. ఇది 0, ఇది 1 2 3 4 5 and 6 అయిందండి. అలాగే ఇది కూడా చేస్తున్నాం 1 2 3 4 5 and 6. 0 dash 1 dash 2 dash 3 dash 4 dash 5 dash and 6 dash. ఓకే, ఇప్పుడు 0 and 1 join the 0 and 1, join the 0 and 2, join the 0 and 3, join the 0 and 4, join the 0 and 5, అలాగే 6 ఎక్స్చేంజ్ చేయండి దానిపై. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ మళ్ళా 0 అనేది O అనేది O and 1 dash, O and 2 dash, O and 3 dash, O and 4 dash, O and 5 dash, O and 6 dash. ఇట్లా మీరు ఏం చేస్తారంటే ఆ సెంటర్ పాయింట్ క్యామ్ షాఫ్ట్ సెంటర్ నుంచి మీరు డివైడ్ చేసిన పాయింట్స్కి లైన్స్ అలా ఎక్స్టెండ్ చేయండి అమ్మా లైట్గా. ఓకే, హెచ్మెన్స్ హెచ్మెన్స్. సో నౌ వి విల్ టేక్ ద రేడియస్. ఎలాగా 0 ఏ ఫిక్స్ అయిపోయిన రెండు ఒకటే పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తుంటే దిస్ ఈజ్ ద పాయింట్ ఏ, దట్ ఈస్ నో ఇష్యూ. నెక్స్ట్ టేక్ ద రేడియస్ 1b. ఇక్కడ చూడమ్మా మీరు రేడియస్ 1b రేడియస్ తీసుకుని ఎగ్జాక్ట్గా 1 సెంటర్ పెట్టండి. ఇక్కడ వస్తుంది ఆ పాయింట్, దట్ ఈస్ ద B పాయింట్. అలాగే నెక్స్ట్ టేక్ ద రేడియస్ 2 and C. ఓకేనమ్మా, మీరు చిన్న స్మాల్ కంపాస్ వచ్చేసి 2C నుంచి తీసుకోండి. ఈ తీసుకుని ఇక్కడ అదే దాన్ని పట్టుకొచ్చాము జస్ట్ అలాగే వచ్చేయండి. నెక్స్ట్ అలాగే 3D 4E 5F 6G.
ఆ రేడియస్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ నోట్ చేయండి మరి. ఓకే, నెక్స్ట్ థింగ్ 0-h. ఓకే, 0-h ఎక్కడ ఉందమ్మా? ఇద్దరు రాస్తుంది అక్కడ. సో టోటల్ ఎలమెంట్ వచ్చి ఇక్కడ నోట్ చేయండి. ఇది చూడండి, ఇది A B C D E F G అండ్ H. అలాగే నెక్స్ట్ 1-j. ఇదిగో 1- ఇక్కడ ఉందండి, J ఇక్కడ ఉందండి. 2- నెక్స్ట్ అలా వచ్చేసింది. అలాగే లాస్ట్ వచ్చేప్పటికి ఏమవుతుందండి, 6 ఏమవుతుంది ఇక్కడ. సో సేమ్ పాయింట్లో ఉంటుంది ఇక్కడ ఉంది. సో సింపుల్గా నోట్ చేసుకోండి. ఈ లెంత్ సేమ్ లెంత్. అలాగే 3-k 3-l 4-m 5-n 6p. హెచ్చింది ఇక్కడ J K L M N అండ్ P. ఇక్కడ మీరు పాయింట్స్ ABC పెడతారా లేదంటే సమ్ వేరే పాయింట్స్ పెడతారా మీ ఇష్టం. 1 2 3 4 పెడతారా మీ ఇష్టం. ఇక్కడ అయితే XYZ పెడతారా మీ ఇష్టం. ఇక్కడ మీరు వెలాసిటీ యాక్సిలరేషన్ డయాగ్రామ్ ఏమైతే చూపించున్నారో ఇక్కడ కూడా సేమ్ అయ్యే పాయింట్ పెట్టాలండి. సో నెక్స్ట్ మీరు H పెన్సిల్ తీసుకోండి. నౌ జాయిన్ ది ABCD పాయింట్స్ బై స్మూత్. ఓకే, ఆన్ ఫ్రీ హ్యాండ్. ఇక్కడ మీరు ఏని స్టార్ట్ చేయండి, ఇలాగా ఆ పాయింట్ అలా జాయిన్ చేయండి. మీరు ఒక్కసారి స్టార్ట్ చేశారంటే ఎంత వచ్చి ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్ ఆఫ్ ప్రొఫైల్, దీన్ని కూడా మనం సెట్ చేయాలనుకుంటున్నాం. దీన్ని టిక్ చేయండి. సో దిస్ ఈజ్ ద క్యామ్ ప్రొఫైల్ బై ఫస్ట్ పాయింట్ అన్నది. ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి ఇచ్చిన కండిషన్ ప్రాబ్లం ఇచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంటి, ఫాలోవర్ యాక్సిస్ ఈ రెండు కూడా సేమ్ పొజిషన్లో ఉండాలని చెప్పినాడు. సో సేమ్ యాక్షన్ ఉండాలన్నాడు క్వశ్చన్లోనే. ద ఫస్ట్ పాయింట్ ఈస్ డ్రా ద ప్రొఫైల్ ఆఫ్ ద క్యామ్. ద యాక్స్ ఆఫ్ ద ఫాలోవర్ పాసెస్ త్రూ ద యాక్స్ ఆఫ్ ద క్యామ్ షాఫ్ట్. యాక్స్ ఆఫ్ ది ఫాలోవర్ అలాగే ఉంది, యాక్స్ ఆఫ్ ది ఇది కూడా సేమ్ ఉంటుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. అలాగే సెకండ్ వన్ కండిషన్ ఏంటండి, ఈ యాక్సిస్ ఫాలోవర్ యాక్సిస్ ఈ యాక్సిస్ డిఫరెంట్గా ఉంటాయి. ఎంత డిఫరెంట్లో ఉన్నాయండి అక్కడ. సో 20 mm ఆఫ్సెట్లో ఉంది. సో 20 mm ఆఫ్సెట్లో మనం డ్రా చేయాలని ఇక్కడ ఉంటుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ మోడల్. సెకండ్ పాయింట్, సో డ్రా ద సేమ్ పాయింట్. ఫస్ట్ ఏంటి మనం డ్రా చేసేది ఇక్కడ క్యామ్ షాఫ్ట్ డ్రా చేయాలి మనం. ఇది కామన్. ఓకే, అలాగే దీనికి మనం సెంటర్ పాయింట్ అంటాం. ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆఫ్సెట్ నోట్ చేయండి ఫస్ట్. ఎంత ఆఫ్సెట్ ఇక్కడ, ఇది టోటల్ ఎంత, రేడియస్ ఎంత, ఇది 50 రేడియస్. నెక్స్ట్ ఇక్కడి నుంచి లాగా సో 20 తీసుకోండి. సో 20 రేడియస్తో ఇంకొక సర్కిల్ డ్రా చేయండి. అక్కడ this is the offset circle. Okay, this is the offset radius. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ పెడతాం పాయింట్ వచ్చి ఏంటిది ప్రొఫైల్ ఫాలోవర్. క్యామ్ యాక్స్ వేరేగా ఉంది, దీని యాక్స్ వేరేగా ఉందండి. దట్ ఈస్ ద మెయిన్. ఫస్ట్ ఫిగర్కి రెండో ఫిగర్కి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఫిగర్కి రెండో ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ఫాలోవర్ వేరేగా ఉంది, పొజిషన్ వేరేగా ఉంది. ఇక్కడ ఫాలోవర్ పొజిషన్ వేరేగా ఉంటుంది. దిస్ ఈస్ ద 20 mm. ఇప్పుడు మనం కింద మెన్షన్ చేస్తాం దీని వచ్చి ఇక్కడ, అంటే మేము ఇక్కడ నోట్ చేస్తుందండి 20 ఆఫ్సెట్. సో నౌ దిస్ ఈస్ ద సెంటర్ వా. సో నౌ జాయిన్ ది ఫాలోవర్ ఎడ్జ్. ఇక్కడ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ కదా, ఇది నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ నుంచి దీన్ని జాయిన్ చేయండి లైట్గా.
ఇది పాయింట్ ఏ అనుకున్నాను బేసికల్ స్టార్టింగ్ పాయింట్ ఓఏ జాయిన్ చేసాం. సో నౌ టేక్ ద 60 ఫస్ట్ అవుటర్ స్ట్రోక్. ఎంత ఉంది అవుటర్ స్ట్రోక్ అక్కడ 60 ఉంది. సో 60 degrees మనం మెజర్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇట్లా 60 degrees వెళ్తున్నాం. ఇది 60 degrees. దీనికి కాదండి. ఓకే, అసలు మనకి సంబంధం లేదండి. నెక్స్ట్ అక్కడ నుంచి నెక్స్ట్ అవుతుందండి 30 ఉంది అక్కడ. నెక్స్ట్ 30 ఇట్లా వస్తుంది. ఇది 30 చేస్తుంది. నెక్స్ట్ ఇంకో 60 చేస్తుంది. ఓకే, ఇది ఒక 60. ఇప్పుడు రిమైనింగ్ అంతా కూడా 210 అవుతుందండి వాల్యూ. ఇంకా మనం మెజర్ చేయవసరం లేదు. జస్ట్ 60 30 60 పెట్టి చూపించి సరిపోతుంది. సో రిమైనింగ్ వాల్యూ మనం మెజర్ చేయవసరం లేదండి. ఇంత మొదలగా సేమ్ కండిషన్. సో ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే 60 degreesని ఎన్ని ఈక్వల్ పార్ట్ చేస్తాం? 6 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 6 ఈక్వల్ పార్ట్ చేస్తాం. కూడా 1 2 3 4 and 5 6 0 1 2 3 4 5 6. ఓకే, ఇక్కడ కూడా సేమ్ 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ అండ్ 5 డాష్. 0 డాష్ ఉంటుందండి. 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ 5 డాష్ అండ్ 6 డాష్. సో నౌ డ్రా ది సపోర్టింగ్ లైన్స్. ఇక్కడ మనం జాయిన్ చేస్తున్నామండి ఓ నుంచి. ఇక్కడ ఓ నుంచి డ్రా చేయకూడదు. జాయిన్ చేస్తే ఏమవుతుంది? సేమ్ అదే వస్తుంది. సో నౌ వీ కెన్ డ్రా ద టాంజెంట్స్. మనం టాంజెంట్ డ్రా చేయాలంటుంది. టాంజెంట్ ఎలా వస్తుంది? ఎప్పుడు కూడా సర్కిల్ నుంచి మనం ఒక నార్మల్ పాయింట్ డ్రా చేస్తే, మనం సర్కిల్ నుంచి ఒక నార్మల్ పాయింట్ జాయిన్ చేస్తే అది జస్ట్ ఏమవుతుందంటే ఇంకొక లైన్ సర్కిల్ని మనం అవుట్ సర్కిల్స్లో లైన్ డ్రా చేస్తే ఆ నార్మల్ లైన్ ఈ టాంజెంట్ లైన్ ఎగ్జాక్ట్గా సో 90 యాంగిల్స్లో ఉండాలంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం సింపుల్గా 90 యాంగిల్స్ మనం మెజర్ చేయలేం కాబట్టి జస్ట్ ఒక స్కేల్ తీసుకుని జస్ట్ లైట్గా టచింగ్ పాయింట్ అనుకులాగా జస్ట్ ఇది ఉందనుకోండి. ఇప్పుడు మీరు డ్రాప్ స్కేల్ తీసుకుని ఎగ్జాక్ట్గా అనుకులాగా. సో ఇక్కడ నుంచి మీరు జాయిన్ చేయడం మొదలు పెట్టాలి. దీని నుంచి నార్మల్ లైన్ అనుకుని నార్మల్ లైన్ ఇలాగా లైన్గా ఫస్ట్ వన్, అలాగే సెకండ్ వన్, అలాగే థర్డ్ వన్, అట్లాగే ఫోర్త్ టాంజెంట్, ఫిఫ్త్ టాంజెంట్, అలాగే సిక్స్త్ టాంజెంట్. ఈ వచ్చే లైన్స్ ఇప్పుడు కూడా ఈ సర్కిల్కి, ఇది ఆఫ్సైడ్ సర్కిల్కి మనం టాంజెంట్గా ఉన్నాయని డ్రా చేయగలుగుతుంది. మీరు యాక్చువల్గా డ్రా చేయొచ్చు, ట్రై చేయండి అమ్మా. మీరు పెన్సిల్ స్కేల్ యూజ్ చేసి ఎగ్జాక్ట్గానే దీని టాంజెంట్, అలాగే దీని నుంచి 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 టాంజెంట్. లాస్ట్ వన్ ఇస్ దిస్ వన్. ఇప్పుడు మీకు టాంజెంట్ అని కూడా డ్రా చేయగలుగుతుంది. ఇంత ముందులాగే సేమ్ ఇక్కడ 0 నుంచి 1 0 2 0 3 అలా జాయిన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే టాంజెంట్ 1 టాంజెంట్ 2 టాంజెంట్ 3 టాంజెంట్ 4 అలాగే రాసిపోయాం. నౌ సో యూ కెన్ యూజ్ ద సేమ్ ప్రొసీజర్. ఏది సేమ్ ప్రొసీజర్ అంటే ఎలాగ 0 ఏకి అటాచ్ చేయండి. నెక్స్ట్ 1B, టేక్ 1B రేడియస్ 1 సెంటర్. ఎక్కడ వస్తుందండి అది? జస్ట్ ఎక్కడ వస్తుంది. అలాగే నెక్స్ట్ 2C ఉందండి ఇక్కడ. సో జస్ట్ 2C ఇక్కడ C దగ్గర, ఇది B అనుకున్నాం, ఇది C అనుకున్నాం. అలాగే నెక్స్ట్ ఎంత ఉంటుంది? 4E రేడియస్. 4E రేడియస్ పెట్టండి, ఎగ్జాక్ట్గా 4 మీద పెట్టండి, జస్ట్ 1 ఆర్క్ పడుతుంది. అలాగే నెక్స్ట్ రిమైనింగ్. అలాగే నెక్స్ట్ ఏమవుతుంది ఫైనల్ ఇంకా 0-H. ఇది 0 ఇక్కడ ఉందా ఉంటుంది. సో దీనిపైన వస్తుంది అది 0-H. ఇలా టోటల్గా మళ్ళీ ఎన్ని పైన వచ్చేస్తాం. ABC DEFGHJKLMN and PN. So these are the profile points. సో సేమ్ ప్రొఫైల్ పాయింట్స్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మనం? ఈ 0 నుంచి అనుకుంటుంది స్మూత్గా డ్రా చేయాలి ఇక్కడ నుంచి. సో 0 అంటే A నుంచి అనుకుంటుంది. AB
CDEFH లైక్ దీని కూడా సేమ్ అలా. ఇక్కడ మనకు ఫైనల్ డౌట్ ఏంటంటే కొన్ని పాయింట్స్ మీకు టచ్ అవ్వకపోవచ్చు, మేబీ ఒక పాయింట్ పైకి వెళ్ళిపోవచ్చు, మేబీ ఏదైనా మిస్టేక్ చేసినట్టు పైకి వెళ్ళిపోవచ్చు అనుకుంది. సో అలాంటివి ఉంటే కనుక మీరు అప్రోచ్ కూడా జాయిన్ చేసినట్టే ఆ పాయింట్స్ అనమాట. సో దిస్ ఈస్ ద ప్రొఫైల్, క్యామ్ ప్రొఫైల్ బై యూజింగ్ యూనిఫామ్ వెలాసిటీ మోషన్ బై యూజింగ్ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్. ఓకే, నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్. ఇప్పుడు నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్తోనే రిమైన్ 2 మోషన్స్ మనకి ట్రై చేయాలనుకుంటున్నాం. యూనిఫామ్ వెలాసిటీ ఒక నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అయింది ఉంటుంది. నెక్స్ట్ అలాగే సింపుల్ హార్మోనిక్ మోషన్తోనే నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అవుతుందండి. నెక్స్ట్ యాక్సిలరేషన్ రిట్రేషన్ మోషన్తోనే నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అవుతుంది అనుకోండి. సో అలాగే ఇక్కడ మనకి 2 డైగ్రామ్స్ వచ్చినాయి. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ డైగ్రామ్ డ్రా చేయాలా, సెకండ్ డైగ్రామ్ డ్రా చేయాలా, ఇస్తే థర్డ్ డైగ్రామ్ డ్రా చేయాలండి. ఈ 3 కూడా ఉండాలి క్లియర్గా అనుకోండి. మళ్ళీ క్వశ్చన్ ఏమైనా వెలాసిటీ యాక్సిలరేషన్ డైగ్రామ్ డ్రా చేయండి అంటే డ్రా చేస్తాం. అంటే మనకి నైఫ్ ఎడ్జ్ ఇట్లకి సింపుల్గా ఉండదని ఉంటుంది. యూనిఫామ్ సింపుల్ హార్మోనిక్ మోషన్కి యాక్సిలరేషన్ రిట్రేషన్ మాత్రమే వెలాసిటీ యాక్సిలరేషన్ డైగ్రామ్ డ్రా చేసి ఉంటుంది అనుకోండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫస్ట్ మెథడ్, ఫస్ట్ మోషన్. సో నెక్స్ట్ గో ఫర్ second.